చరణ్‌కి పెళ్ళంటే అస్సలిష్టం లేదు. అతని జీవితంలో ఒక కల. బెంగుళూరులో మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. ప్రేమ, పెళ్లి ఇవన్నీ తన కెరియర్‌కి అడ్డంగా మారుతాయని అనుకునేవాడు. కానీ ఊర్లో జనాలందరూ అబ్బాయికి 28 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్లి చేయకపోతే తర్వాత అమ్మాయి దొరకదు కదా అంటూ బంధువులు ప్రతి ఫంక్షన్‌లో ఒకే మాట. చరణ్‌కి ఆ మాటలు వినగానే చిరాకు వచ్చేది. ఒకసారి అయితే అందరి ముందు నాకింకా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని గట్టిగా చెప్పాడు. ఒక మాట విన్న శాంతమ్మ చాలా బాధపడింది. ఆ రోజు నిద్ర కూడా పోకుండా కూర్చొని ఆలోచిస్తుంది. శాంతమ్మ జీవితం అంతా కష్టాలే. భర్త చిన్న రైతు. అప్పులు, వానలు లేక పంటలు పాడవడం, ఇంట్లో సమస్యలు ఇలా ఎన్నో చూసింది. తన కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంది. కానీ ఊర్లో వాళ్ళు కొడుకుకి ఏదైనా ప్రేమ ఉందేమో అందుకే పెళ్లి చెయ్యట్లేదు అని మాట్లాడడం ఆమెకి తట్టుకోలేకపోతుంది. ఒకరోజు రాత్రి భోజనం చేస్తుండగా శాంతమ్మ మెల్లగా అడిగింది. నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పురా, మేము పెళ్లి చేస్తాం. ఆ మాట విన్న చరణ్‌కి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అమ్మా, అలాంటిదేం లేదు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అంతే అన్నాడు. కానీ శాంతమ్మ మౌనం అతనికి అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత చరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో బంధువులు కూర్చొని ఉన్నారు. అక్కడ జరిగే సీన్ చూడగానే అర్థమైంది. కోపంతో నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి తండ్రి ఒకసారి వచ్చి అమ్మాయిని చూసి మాట్లాడరా, నచ్చకపోతే మేము బలవంతం చేయము అన్నాడు. తండ్రి మాటకు గౌరవంగా చరణ్ బయటికి వచ్చాడు. హాల్లో మూలన సైలెంట్గా కూర్చున్నాడు. ఆ అమ్మాయిని చూశాడు. తెల్లటి చుడిదార్, తల వంచుకొని కూర్చోవడం, భయంగా కనిపించే కళ్ళు. ఆమె పేరు మాధవి. మాధవి కూడా పెళ్లికి అంతగా ఇష్టం లేనట్టు కనిపించింది. ఇద్దరిని మాట్లాడుకోమని పై మేడ మీదకి పంపించారు. అక్కడ కూడా నిశ్శబ్దమే. చివరకు చరణ్ ముందే మాట్లాడాడు. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. మాధవి ఒక్కసారి విని అతని వైపు చూసింది. నాకు కూడా పెళ్లి మీద ఎలాంటి ఆలోచన లేదు. ఆ సమాధానం విన్న చరణ్ ఆశ్చర్యపోయాడు. అయితే ఇంట్లో చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు అంతలాగా బాధపడుతున్నావని అడిగాడు. అందరికీ మనసులో ఉన్నది చెప్పే అదృష్టం ఉండదు చరణ్ అని చెప్పింది. ఆ రోజు తర్వాత కూడా ఆ అమ్మాయి గురించి అతను మర్చిపోలేకపోయాడు. ఎందుకో తెలియదు కానీ మాధవి కళ్ళల్లో చాలా బాధ కనిపించింది. ఆమె ఆ నవ్వు వెనక దాచిన కన్నీళ్లు ఉన్నట్లు అనిపించింది. అయినా అతను ఈ సంబంధాన్ని వదులుకున్నాడు. కానీ ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. శాంతమ్మ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కు పాలైంది. డాక్టర్ ఆమె ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు అన్నాడు. ఆ మాట విన్న చరణ్‌కి గుండె పగిలినట్టు అయింది. తన వల్ల అమ్మ ఇంత బాధపడుతుందా అని ఆలోచించాడు. ఒక రాత్రి శాంతమ్మ నిద్రపోతుండగా ఆమె చేతిని పట్టుకొని చరణ్ చాలాసేపు కూర్చున్నాడు. చిన్నప్పటి నుంచి తన కోసం ఆమె చేసిన త్యాగాలు ఒక్కొక్కటి గుర్తు చేసుకున్నాడు. చివరకు తన మనసుని పక్కన పెట్టి అమ్మ సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాళ్ళకి ఒప్పుకున్నట్లు చెప్పేశాడు. ఆ మాట విన్న శాంతమ్మ చాలా ఆనందపడింది. కానీ చరణ్ హృదయంలో మాత్రం ఎలాంటి ఆనందం లేదు. మాధవి ఇంట్లో కూడా పరిస్థితి దాదాపు అలానే ఉంది. ఆమె తండ్రి చాలా కఠిన స్వభావం. అమ్మాయి అంటే చదువు పూర్తయ్యాకే పెళ్ళి అని ఆలోచనలు. మాధవి మాత్రం టీచర్ కావాలని కలలు కనేది. కానీ ఇంట్లో ఎవ్వరూ ఆమె కలని పట్టించుకునేవారు కాదు. చరణ్తో పెళ్లి ఫిక్స్ అయిన రోజు రాత్రి ఆమె చాలా ఏడ్చింది. తన చిన్న చెల్లెలు అడిగింది, అక్క, నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా? మాధవి విన్న వెంటనే కళ్ళనీళ్లు తుడుచుకొని, మనకు ఇష్టం ఉన్నది అందరికీ దక్కదు చెల్లి అని చెప్పింది. పెళ్ళి సందడి మొదలైంది. ఇద్దరిలోనూ భయం పెరిగింది. కానీ బయట మాత్రం నవ్వులు, ఫంక్షన్ల, బంధువులు, ఫోటోలు. అందరికీ ఇది ఆనందకరమైన పెళ్ళి. కానీ పెళ్ళి కొడుకుకు, పెళ్లి కూతురికి మాత్రం హృదయంలో మాత్రం గందరగోళం. పెళ్లి రోజు మండపంలో కూర్చున్న చరణ్ ఒక్కసారి మాధవి వైపు చూశాడు.
ఆమె కళ్ళల్లో ఆనందం కనిపించలేదు. అదే సమయంలో మాధవి కూడా అతని ముఖం చూసింది. అతనిలో కూడా బలవంతంగా నవ్వుతున్నాడు కానీ అర్థం లేదు. తాళి కట్టిన క్షణం అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఆ ఇద్దరి మనసులో మాత్రం విచిత్రమైన నిశ్శబ్దం. పెళ్ళి అయ్యాక ఇంటికి వచ్చిన మొదటి రాత్రి ఇద్దరూ ఒకే గదిలో ఉన్న మాటలు చాలా తక్కువ. చివరకు చరణ్ మాట్లాడాడు. నీకు పెళ్ళంటే ఇష్టం లేదని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే నాకు లేదు. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి. మాధవి సైలెంట్గా విన్నది. నువ్వు భయపడొద్దు. నేను నీ మీద ఎలాంటి బలవంతం చేయను అన్నాడు. చరణ్ ఆ మాట విన్న మాధవి తొలిసారిగా కొంచెం రిలాక్స్ అయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య ఒక విచిత్రమైన దూరం ఏర్పడింది. బయట వాళ్ళ ముందు మంచి భార్యాభర్తల్లా నటించేవారు. కానీ గదిలోకి వచ్చాక ఇద్దరు పరాయి వాళ్ళలా ఉండేవారు. చరణ్ ఎక్కువసేపు ఆఫీసులోనే గడిపేవాడు. మాధవి ఇంటి పనులు చేసుకుని నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు అయితే చరణ్ గమనించాడు. మాధవి ఒంటరిగా కూర్చొని ఏదో పాత నోట్స్ చూస్తూ ఏడుస్తూ ఉండేది. దగ్గరికి వెళ్ళి చూశాడు. అవి ఆమె టీచర్ ట్రైనింగ్ నోట్స్. నువ్వు టీచర్ అవ్వాలి అనుకున్నావా అని అడిగాడు. మాధవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అవును, కానీ ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ఆ మాటల్లో ఎంతో బాధ ఉందో చరణ్కి అర్థమైంది. మొదటిసారి అతనికి మాధవి మీద జాలి కలిగింది. ఎందుకంటే తనలాగే ఆమె కూడా ఈ పెళ్లిలో తన కలలను కోల్పోయింది. ఆ రాత్రి చరణ్ చాలాసేపు నిద్రపోలేదు. మనిద్దరం ఒక పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఎందుకు ఇలా పరాయి వాళ్ళలా జీవిస్తున్నాం అని ఆలోచించాడు. మరుసటి రోజు మాధవికి ఒక అప్లికేషన్ ఫారం తీసుకొని వచ్చాడు. ఇదిగో, దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్ పోస్ట్కి ట్రై చేస్తావా అని అడిగాడు. మాధవి ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. మాధవి చేతిలో అప్లికేషన్. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిల్చుండిపోయింది. తన జీవితంలో ఎవరో ఇలా మొదటిసారి అడిగారు. చాలా సంతోషపడింది. భర్తతో ఇలా అడిగింది. నేను ఇప్పుడా అని తడబడుతూ అని అడిగింది. చరణ్ చిన్నగా నవ్వాడు. ఎందుకు కాదు? పెళ్ళి అయ్యిందంటే మన కలల్ని మర్చిపోవాలా? ఆ మాట విన్న మాధవికి ఇంకా ధైర్యం వచ్చింది. ఎందుకో తెలీదు కానీ ఆ క్షణం నుంచి చరణ్పై ఒక అభిమానం ఏర్పడింది. మరుసటి రోజు ఉదయం మాధవి చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించుకొని అప్లికేషన్ రాయడం మొదలుపెట్టింది. అది చూసిన శాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా అది అని అడిగింది. మాధవి భయంగా చరణ్ వైపు చూసింది. వెంటనే చరణ్ మాట్లాడాడు. టీచర్ ఉద్యోగానికి అప్లై చేస్తుందమ్మా. ఆ మాట విన్న వెంటనే ఇంట్లో నిశ్శబ్దం. చరణ్ తండ్రి కొంచెం కోపంగా, పెళ్ళైన అమ్మాయికి ఉద్యోగం ఎందుకురా అని అన్నాడు. వెంటనే చరణ్ మొదటిసారి ఎదురుపడ్డాడు. మాట్లాడ్డం. ఆమెకి కూడా ఒక జీవితం ఉంటుంది కదా నాన్న. ఆ రోజు మాధవి మనసులో ఒక విచిత్రమైన భావన మొదలైంది. ఇష్టం లేక పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి తన కలల కోసం ఇలా మాట్లాడుతున్నాడని ఆమె ఊహించలేదు. కానీ అదే సమయంలో ఆమె మనసులో భయం కూడా ఉంది. ఇది ఎంతకాలం ఉంటుంది? తర్వాత మారిపోతాడా అనే అనుమానం ఆమెకి మొదలైంది. కొన్ని రోజుల తర్వాత మాధవికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆమె చేతులు వణికిపోతున్నాయి. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళి తన కలను నెరవేర్చబోతుంది. కానీ ఇంట్లో అందరికీ అది అంతగా నచ్చలేదు. బంధువులు కూడా మాట్లాడడం దూరం అయిపోయాడు. పెళ్ళైన కొత్త కోడలు ఉద్యోగం చేస్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ చదివితే ఇలానే ఉంటుంది. ఆ మాటలు విన్న మాధవి చెవులో చాలా బాధపడేది. మళ్ళీ వెనక్కి తగ్గాలా, ముందుకు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంటర్వ్యూ రోజు ఉదయం మాధవి సింపుల్ చుడిదారి వేసుకొని బయటికి వచ్చింది. తన కళ్ళల్లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. చరణ్ బైక్ తీసుకొని రా, నేను దింపుతాను అన్నాడు. ఆ మాట విన్న మాధవి ఆశ్చర్యపోయింది. మాధవిని తీసుకొని స్కూల్ దగ్గరకి వెళ్ళి మాధవిని బైక్ దిగమని చెప్పాడు. చేతులు చెమట్లు పట్టాయి. నాకు భయంగా ఉంది అంది. మెల్లగా చరణ్ ఆమె వైపు చూసి, నీకు చదువు మీద నమ్మకం ఉంటే చాలు, మిగతావన్నీ ఆలోచించవద్దు అన్నాడు. ఆ మాటలు విన్న ఆమెకు చాలా ధైర్యం వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తి అయ్యాక బయటకు వచ్చిన మాధవి ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. అది చూసిన చరణ్ కూడా రిలాక్స్ అయ్యాడు. బాగానే చెప్పాను అనుకుంటా అంది.
అయితే సెలెక్ట్ అయిపోయినట్లేనా అన్నాడు చరణ్ సరదాగా. ఇద్దరు మొదటిసారి కలిసి నవ్వుకున్నారు. ఆ చిన్న నవ్వు వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని కొంచెం తగ్గించింది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మెల్లగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరికి ఒకరు ఇష్టమైన విషయాలు, చిన్న చిన్న బాధలు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా సంభాషణలు పెరిగాయి. కానీ బయట ప్రపంచం మాత్రం వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఒకరోజు చరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గొడవ జరుగుతుంది. శాంతమ్మ కోపంగా ఉంది. మన ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే బయట తిరిగితే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు అని అడిగింది. మాధవి మౌనంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో మళ్ళీ ఆ పాత బాధే కనిపించింది. చరణ్ ఒక్కసారిగా కోపంగా, ఊళ్ళో వాళ్ళ కోసం మనం జీవించాలా అమ్మా అని అడిగాడు. ఆ మాటల్లో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడిపోయింది. ఆ రాత్రి మాధవి చాలా బాధపడింది. నా వల్ల నీకు ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అంది. చరణ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, నిజం చెప్పాలంటే ఈ పెళ్లి మొదట నాకు భారంగా అనిపించింది. కానీ ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతుంటే నాకే చాలా బాధగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మాధవికి ఉద్యోగం వచ్చింది. ఆ వార్త విన్న క్షణం ఆమె ఆనందంతో ఏడ్చేసింది. వెంటనే చరణ్ దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ వచ్చింది అంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆనందం చూసిన చరణ్ కూడా నిజంగా సంతోషపడ్డాడు. తెలియకుండానే ఆమె నువ్వు అతనికి ముఖ్యమైపోయిందని అతనికి అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత మాధవి జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం స్కూల్కి వెళ్ళడం, పిల్లలతో నవ్వుతూ మాట్లాడడం, ఇంటికి వచ్చి ఆ రోజంతా జరిగిన విషయాలు చరణ్కి చెప్పడం, ఇలా వాళ్ళ మధ్య బంధం బలపడింది. చరణ్ కూడా ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఒక మనిషి ఉందని ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు సాయంత్రం ఇద్దరు ఇంటి పై మేడ మీద కూర్చొని ఉన్నారు. చల్లటి గాలి. మాధవి ఒక్కసారిగా అడిగింది. నిజంగా చెప్పు, ఇప్పుడు కూడా ఈ పెళ్లి మీద నీకు ఇష్టం లేదా అని అడిగింది. ఆ ప్రశ్న విన్న చరణ్ మౌనంగా ఆమె వైపు చూశాడు. మొదటిసారి అతని కళ్ళల్లో గందరగోళం ఏం కనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అక్కడే అర్థమైంది తనని ఇష్టపడుతున్నాడని. మాధవి ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వు నన్ను చాలా అర్థం చేసుకున్నావు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడూ అలా అర్థం చేసుకోలేదు. నువ్వే నన్ను మొదటిసారిగా నమ్మావు. అలా ఇద్దరు తమ అభిప్రాయాలు చెప్పుకొని కలిసిపోయారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.